తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సంకేత్నిచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ. సంకేత్ ఇంకా చాలా క్రియేటివ్గా చేయొచ్చు, సీజన్ 1కి సీజన్ 2కి డిఫరెన్సెస్ చూపించవచ్చు పర్ఫార్మెన్సెస్లో, క్యారెక్టర్స్లో అని చెప్పేసి అనుకుని. సో వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో స్కెడ్యూల్ 1 నుంచి కూడా స్మూత్గా వెళ్ళలేదు అసలు ఈ జర్నీ. సీజన్ 2ది నాకు స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ చేంజ్ అవ్వడము అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్సే ఏమైందంటే టెక్నికల్ ఇష్యూ. మేము బ్లైండ్ పర్ఫార్మెన్స్ చేసినాము. వేరే నేను బ్లైండ్ కట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా బ్లైండ్తో చేస్తాను. అది లైట్ ఆఫ్లో నేను బ్లైండ్ చేసుకోవాలి. నేను వచ్చినాను బ్లైండ్ చేసుకుంటున్నా, కట్ చేస్తే లైట్ ఆన్లో బ్లైండ్, అక్కడ ఆఫ్ చేయాల్సింది టెక్నికల్ ఇష్యూ ఆన్లో ఉండే. జడ్జెస్కి అర్థం కాలేదు, ఏంటి మా కళ్ళ ముందే కట్టుకుంటున్నాడు అని చెప్పేసి. టెలికాస్ట్లో మళ్ళీ రీషూట్ చేసి అది టెలికాస్ట్ చేసినాము. అక్కడ మార్క్స్ పోయినాయి. అసలు అర్థం కాలేదు కాన్సెప్ట్ ఏందో అని చెప్పేసి అయ్యా అని అనుకున్నాము. ఫస్ట్ షెడ్యూల్ అలా అయిండే, అంటే లాంచ్ తర్వాత ఏమో కొరియోగ్రాఫర్ చేంజ్, ఫస్ట్ షెడ్యూల్ ఏమో టెక్నికల్ ఇష్యూలో ఇలా అయింది. అండ్ సెకండ్ షెడ్యూల్ మంచిగా పర్ఫామ్ చేద్దామని చెప్పేసి ఆటో మీద పర్ఫార్మెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అన్ఫార్చునేట్లీ కీర్తి మాల్ ఫంక్షన్ అయింది, అవుట్ఫిట్ మధ్యలో పర్ఫార్మెన్స్ ఆగిపోయింది. మధ్యలో పర్ఫార్మెన్స్ అయినాక 1 more ఛాన్స్ ఇస్తారా అంటే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక మేము పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ అన్నారు ఏదైతే ఫస్ట్ పర్ఫామ్ చేస్తారో అదే కన్సిడర్ చేస్తున్నాము అని అన్నారు. సో సెకండ్ షెడ్యూల్ అది జరిగింది. అదే మూడ్లో బాంగ్రా కూడా సెకండ్ ఎపిసోడ్ చేసినాము, అది బాగానే వచ్చింది. అండ్ ఎట్లా అంటే ఆ రోజు కూడా యూజువల్లీ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉంటుంది, జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత కంటెస్టెంట్స్ వస్తాము, కూర్చుంటాము, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మాది ఆటో ప్రాపర్టీ ఉంది కాబట్టి అవంతా కూడా ఏం చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, టెక్నికల్ ఇష్యూ. సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, ది టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ అక్కడ అలా అయింది. ఆ సెకండ్ షెడ్యూల్ అలా అయిపోయింది. దానివల్ల మేము బాటమ్కి వచ్చినాము ఫేస్ ఆఫ్కి. అది కూడా రూల్స్ చేంజ్ చేసిండ్రు. వేరే మేము అసలు 5th పొజిషన్లో లేము, 4th పొజిషన్లో ఉన్నాం సాటర్డే ఎపిసోడ్. బట్ దెన్ ఈ షెడ్యూల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ ద 9 contestants బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ కీర్తికి డేట్ లేదు అండ్ కీర్తి బెంగళూరు వెళ్ళిపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ 90 seconds. నా దగ్గర పవర్ అస్త్రా ఉంది, ఐ వాంట్ యూజ్ దట్ పవర్ అస్త్రా అని చెప్పేసి పవర్ అస్త్రా యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయినా. సెకండ్ షెడ్యూల్ కట్ చేస్తే పవర్ అస్త్రా యూజ్ అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ 1 more ఛాన్స్ టు ధనరాజ్ భాను అని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. నా పవర్ అస్త్రా వేస్ట్ అయిపోయింది, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అయ్యా నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు ఎందుకు పవర్ అస్త్రాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఐ ఫెల్ట్ బ్యాడ్. మళ్ళీ కీర్తి వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి కీర్తి తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కీర్తి గాట్ డ్రాప్డ్ అవుట్. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏది మొన్న అయింది అదేనా? యా, తన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ నాకు చెప్తూ ఉండే. అదే మూడ్లో, అదే ప్రెషర్లో, అదే స్ట్రెస్లోనే పాపం ప్రాక్టీస్లు చేసేది. అండ్ డే 1 నుంచి కూడా కీర్తికి అసలు డేట్స్ లేవు ఈ షోకి, ఓన్లీ 2 days వచ్చేది. బెంగళూరులో షూట్ చేసుకొని రేపు మాకు టెక్నికల్స్ ఉంది అని అనగా ఈ రోజు వచ్చేది. ఈ రోజు వచ్చి 2 performances నేర్చుకునేది. టెక్నికల్స్లో మళ్ళీ టెక్నికల్ డే రోజున అలా చేసేసి ఆ రోజు ఓన్లీ 2 days 2 performances నేర్చుకునేది. ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేది వెరీ కాన్ఫిడెంట్గా. సో ముందు నుంచి డేట్స్ ఉంటే కనుక ఇంకా మంచిగా పర్ఫెక్షన్స్తో చేసేవాళ్ళము. బట్ సో సెకండ్ షెడ్యూల్ అలాగా పవర్ అస్త్రా పోయింది. ఎందుకని నాకు ఇలా జరుగుతున్నాయి, షెడ్యూల్ 1 నుంచి కూడా అన్నీ ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఐ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్. జడ్జెస్తో కూడా నాకే జరుగుతాయి ఇట్లాగా, లైట్ ఆన్ అయిపోతాయి, మధ్యలో డాన్స్లు ఆగిపోతాయి, నా పవర్ అస్త్రా వాడేసుకుంటారు అని చెప్పేసి కామెడీ ఇస్తుండే. కీర్తి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను షో నుంచి అని చెప్పేసి తను ఎప్పుడు చెప్పింది మాకు. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్కి ఇప్పటికి గ్యాప్ ఒక 4 days ఉంటుందేమో అంతే. 4 days అప్పుడు చెప్పింది. అప్పటికప్పుడు జోడీని చూడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేస్తున్నారు లాట్ ఆఫ్ బీబీ కంటెస్టెంట్స్ అడిగారు. కొంతమంది బిజీ, కొంతమంది ఇంట్రెస్టెడ్. బట్ దెన్ నాకు సెట్ అయ్యేవాళ్ళు. అలా కట్ చేస్తే శ్రీజ. ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజాకి కూడా చెప్పినాను ఇది ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నేను శ్రీముఖి అవినాష్కి ఇట్లా శ్రీజ అని అంటున్నారంటే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాడి గుమ్మాడి ఫాదర్ డాటర్ లా ఉంటారు అని చెప్పేసి అలా దే వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్ వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు అని చెప్పేసి క్రియేటివిటీని చెప్పిన తర్వాత శ్రీజ కూడా 2 days మాకు షూట్కి పర్ఫార్మెన్స్కి 2 days టైం ఉండే. ఆ 2 daysలోనే 2 performances ప్రాక్టీస్ చేస్తున్నాము. నీలి ఆకాశం అండ్ దమ్ము రూలర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాం.
ట్రస్ట్ మీ నీలి నీలి ఆకాశం మేము అనుకున్నాము చాలా బాగుంటుంది క్యూట్గా వావ్ మూమెంట్ ఉంది థర్మాకోల్ అని చెప్పేసి ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా థర్మాకోల్ ఇలా కొడితే మిస్ అవ్వలేదు చేతిలో ఉండేది 2 వావ్ మూమెంట్స్ టెక్నికల్స్ మిస్ అవ్వలేదు అసలు నెవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మేము ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వాలా వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ ఎ క్లీన్ యాక్ట్ క్యూట్గా ఉంటుంది వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము కట్ చేస్తే స్టేజ్ మీద ఇట్లా థర్మాకోల్ కొట్టగానే ఇదే ఇటువైపు ఎగిరిపోయింది ఇంకోటి అటువైపు ఎగిరిపోయింది దీనివల్ల బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఆన్ ఉంది అక్కడ జడ్జెస్ ఏసీ ఆన్ ఉంది ఫర్ గాట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఐ కాంట్ కంప్లైంట్ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి ఐ ఫెల్ట్ ఓకే ఇది కూడా ఇట్లా అయింది అన్నీ నాకే అవుతున్నాయి అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదో ఒక ప్రాబ్లమ్ పర్ఫార్మెన్స్ ఏది స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 మార్క్స్తో మేము ఆ స్కెడ్యూల్ బాటమ్కి వచ్చినాము రీతు పవన్ వాళ్ళకి 136 అనుకుంటా మాకు 134 ఎంతో 2 ఎగ్జాక్ట్గా స్కోర్ గుర్తులేదు 2 పాయింట్స్ డిఫరెన్స్తో బాటమ్కి వచ్చినాం అప్పుడు సడన్గా చేంజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు సాటర్డే సండే టీమ్ సండే అని చెప్పి ఐ థాట్ అవుట్ ఆఫ్ 9 కంటెస్టెంట్స్ మళ్ళీ ఉంటుందేమో అని అనుకుంటే లేదు ఆ స్కెడ్యూల్ వేరు ఈ స్కెడ్యూల్ వేరు అన్నారు సరే అని ఫేస్ ఆఫ్కి వెళ్ళినాము కట్ చేస్తే నాకు అసలు టైం లేదు ఫంక్షన్ నా నీస్ హాఫ్ సారీ సెరమనీ చాలా వర్క్స్ నేను అసలు ఏమీ చేయలేదు ఆ రోజు అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు డెకరేషన్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ ఆఫీస్లో మేము ఒక రెడ్ ఎఫ్ఎంలో ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము సునీల్ గ్రోవర్ది దాని మెయిన్ మీటింగ్ ఆ రోజు ఆఫీస్లో ఉంది ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్ సో నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లో ఆ వర్క్స్ అని చూసుకొని నాకు టైం లేకుంటే 90 సెకండ్స్ ప్రాక్టీస్ చేయడానికి నేను వీళ్ళు కాల్ చేస్తున్నారు 90 సెకండ్స్ అని చెప్పేసి టీమ్ బట్ లేదు నాకు టైం లేదు ఐ కాంట్ డూ ఇట్ లెట్స్ డూ సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అని సరే ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది ఇమ్మీడియట్గా 90 సెకండ్స్ అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్ సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నా ఇద్దరం కలిస్తేనే కదా 90 సెకండ్స్ చేయగలము సో శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 సెకండ్స్ టైం లేకుండే అని చెప్పేసి అంటే లెట్స్ డూ ఏం చేద్దామని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్ నాకు అస్సలు టైం లేకుండే అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి సో బ్యాడ్ సచ్ స్వీట్ హార్ట్ నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్ అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి ఉన్న టైంలో ఈ 2 పర్ఫార్మెన్సెస్ కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్ సో తను చాలా కష్టపడింది చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి లైట్లు ఆన్ అయిపోవడం ఆఫ్ అయిపోవడాలు ఏసీలో ఆన్ నుండి థర్మాకోల్ ఎగిరిపోవడాలు కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము అండ్ దెన్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది 90 సెకండ్స్ చేయడానికి రెడీగా ఉండే విత్ కీర్తి బట్ కీర్తి అవైలబుల్గా లేదు ఇక్కడ 90 సెకండ్స్ చేద్దామంటే నేను అవైలబుల్గా లేను టైం లేకుండే జస్ట్ 1 డేలో అవ్వదు కదా అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ సో లెట్స్ టేక్ ఏ కాల్ వాళ్ళు ఉండమంటే ఉందాము నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని అప్ టు ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే కాదు మీ జోడీలు విడిపోతున్నాయి ఎందుకు బేబీ జోడీస్ ఏమో సీజన్ 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను ఆఫీస్ వర్క్ నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ దిస్ స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్ బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఈ టీంకి సపోర్ట్ ఈ డ్యాన్స్ సపోర్ట్ చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్ బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్ దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్ నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్ అది అసలు మీకు డాన్స్ రాదు నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్
కొరియోగ్రాఫర్లతో పలికిచ్చారు. మరి అప్పుడు అనిపించలేదా నీకు అది? మరి ఇదే కదా బయాసుడు కానీ ఇది కానీ. కాంపిటీషన్లో కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక, అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు. నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు. కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. ఎనర్జీ డ్రాప్ అవడం కానీ, వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్. యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తే కనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్. బికాస్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన, సీజన్ 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్. కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. ఆ కాంపిటీషన్ ఎస్ విల్ గివ్ అవర్ బెస్ట్ అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కూడా చేత యువర్ డాన్సింగ్ రియలీ గుడ్. సదాగర్ కూడా అన్నారు బాంగ్లా ఎడిటింగ్లో అయిపోయినారు. చేత ఐ షుడ్ నాట్ మెన్షన్ దిస్, బట్ దెన్ ఇట్లాంటి బాడీ పెట్టుకొని యువర్ డాన్సింగ్ ఇంత హెవీగా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అమేజింగ్ చేత అని చెప్పేసి కొంచెం చెప్పడం. అసలు చాలా మంది, నేను నీ డ్యాన్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తుంటాను. మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమన్నా? జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు అని చెప్పి చాలా మంది, పాత జూనియర్ అలా ఉన్నావు అని చెప్పారు, చాలా మంది కామెంట్స్ చేశారు. మన శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మాట? శేఖర్ మాస్టర్ లాంచ్ ఎపిసోడ్లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు. బికాస్ ఫస్ట్ టైం ఆయన కేబీకేజీలో చూసారు, చిన్న డాన్స్లే కానీ లాంచ్ ఎపిసోడ్లో చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేతు డాన్స్ చేస్తాను. చాలా బాగా చేస్తున్నాను, చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఎక్స్ప్రెసివ్గా అని. సదా మ్యామ్ ఆల్రెడీ సీజన్ 1లో తెలుసు కదా. శ్రీదేవి మ్యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ చేతు అని చెప్పేసి అని ఉండే. ఫస్ట్ టైం శ్రీదేవి గారితో యా, నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఇదే చెప్పినాను. సదా మ్యామ్ సీజన్ 1లో వర్క్ చేసినాను, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్. శేఖర్ మాస్టర్ కేబీకేజీలో వర్క్ చేసాము, బట్ ఇది మళ్ళీ శ్రీదేవి మ్యామ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అని శ్రీదేవి మ్యామ్కి చెప్పి ఓకే బాయ్ టాటా గాయ్స్ అని వచ్చేసిన. శ్రీదేవి గారు చాలా మంచిగా ఉంటారు. వెరీ కామెంట్స్ కూడా నొప్పి తెలియకుండా, నొప్పి పెట్టకుండా కాంప్లిమెంట్ ఇస్తూనే కమెంట్లు ఇస్తూ, నైస్ జడ్జ్మెంట్, క్లియర్ జడ్జ్మెంట్. ఆల్ ద నెగిటివ్ కమెంట్స్ చెప్తారు, ఆల్ ద పాజిటివ్ థింగ్స్ చెప్తారు. కానీ అంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఎందుకు అని అనిపిస్తుంది తెలుసా నాకు. ఐ మిస్ తరుణ్ మాస్టర్ ఇంకా రాధా మ్యామ్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు. అంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్, వీఆర్ జస్ట్ రేడియో జాకీస్, ఆర్టిస్టులు. ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ డాన్స్ని జడ్జ్ చేయొచ్చు అది ఇదని. మేము ఏదో ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసింది ఏదో పర్ఫామ్ చేస్తాం, కొరియోగ్రాఫర్స్ నేర్పించింది. అట్లా జడ్జ్ స్ట్రిక్ట్ గా జడ్జ్ చేసినప్పుడు శేఖర్ మాస్టర్ బాగా, శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ పాయింట్ మాస్టర్ వద్దు కదా అది అనుకున్న జడ్జ్మెంట్ డాన్సింగ్. అంటే ఇంత స్ట్రిక్ట్ గా జడ్జ్ చేయొద్దు ప్లీజ్. ఓకే బాగుందా బాగాలేదు చెప్పండి అంతే అని చెప్పేసి అనిపిస్తుంది. అంత కష్టపడినాక బేస్డ్ ఆన్ జడ్జ్ కమెంట్స్ తోని ఇక్కడ కమెంట్స్ చేంజ్ అయిపోతాయి కంటెస్టెంట్స్ దగ్గర. అక్కడ ఒక్క నెగిటివ్ కమెంట్ వస్తే ఇక్కడ పట్టేసుకుంటారు. 7 మార్క్స్ ఇద్దాం కూడా 6 తీపేస్తారు. సో నీటి చెప్పేసరికి వీళ్ళు ఫస్ట్ జడ్జెస్ ఇస్తారు, దాని తర్వాత వీళ్ళు ఇస్తారు కదా. ఫస్ట్ వీళ్ళని ఇప్పించేసి తర్వాత జడ్జెస్. అలా శ్రీముఖి చేయించేది, ఉండంటారా మీకు చేయిస్తారని చెప్పేసి ముందు మీరు ఇవ్వండి, ఆ తర్వాత జడ్జ్ కమెంట్స్ తీసుకుందాం. సీజన్ 1లో సీజన్ 1 అయితే అసలు వీ టు ఎంజాయ్. సీజన్ 2లోనే నాకు పర్సనల్ గా అన్ని ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చి అంత ఎంజాయ్ చేయాలి. బట్ నేను షూట్ ఎంజాయ్ చేసేవాడిని. టు మేక్ ఎవ్రీ వన్ లాఫ్, అన్ని నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం. మొన్న స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన డిమాన్, రీతు, నైనిక, శ్రీ సత్య వీళ్ళంతా వి మిస్ యువర్ ప్రెజెన్స్, మిస్ అవుతున్నాం అని చెప్పేసి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.